కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు సహాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా రెండో రోజు గొల్లపాలెం, కాజులూరు, కోలంక సిఐటియు సెక్టార్ నాయకులు వరలక్ష్మి, హనుమావతి, అన్నవరం మాట్లాడుతూ కనీస వేతనం 26,000 చెల్లించాలని తదితర డిమాండ్లను సమ్మె నిర్వహిస్తున్నామని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా మండల సిపిఎం పార్టీ కన్వీనర్ వల్లు రాజుబాబు, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, డేగల వెంకట సతీష్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ సిబ్బంది మామిడి ప్రసన్న, జొన్నలగడ్డ సరోజిని, సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి, శేషారత్నం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు అందుచేత మేము కోరుతున్నది ఏంటంటే, ఈ పేదలు ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో మధ్యాహ్నం భోజనం కానీ, అంగన్వాడీస్ కానీ, లేదంటే ఆయాలు కానీ రకరకాల వర్క్ చేసి స్కీమ్ వర్కర్లు ఉన్నారు ప్రభుత్వం ఆధీనంలో చేసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశంగానే రాష్ట్రంలో జరుగుతున్న దాంట్లో భాగంగానే ఈవేళ ఇక్కడ కాజులూరులో కూడా జరుగుతూ ఉన్నది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కదులుతూ ఉన్నారు. అందుచేత ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ అంగన్వాడీలు చేసినటువంటి దీనికి ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. మొన్న రాత్రి చర్చలు జరిగినాయి అంగన్వాడీలకు సంబంధించి. ఆ చర్చలు విఫలమైన తర్వాత దిక్కుదోసిన పరిస్థితుల్లో అందరూ కూడా రోడ్డెక్కి మొత్తం సెంటర్లన్నీ మూసేసి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి వీళ్ళందరూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామండి. నా పేరు హనుమావతి అండి, మాది కాజులూరు మండలం అండి. ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. ఈ సమ్మెకి మేము ఎందుకు దిగామంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయండి. మరి ఈ పెరుగుతున్న ధరలతో పాటు మా జీతాలు పెరిగితే మేము మా కుటుంబాలని పోషించుకోవడానికి మాకు నమస్కారం అండి. నా పేరు రామలక్ష్మి, మాది జగన్నాథగిరి, ఇక్కడ కాజులూరు మండలం. ఇక్కడ కాకినాడ జిల్లా సిఐటియు అనుబంధంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కాజులూరు మండలంలో సమ్మె చేస్తున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకి ఒకటే నినాదం అండి, జరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు కూడా పెంచమని, పని ఒత్తిడిని తగ్గించమని, మాకున్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని కల్పించమని మేము ప్రధాన డిమాండ్స్గా అడుగుతున్నామండి. ముఖ్యమంత్రి గారితో చర్చలు సఫలం కాక గత్యంతరం లేక మేము రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేయవలసి వస్తుందండి. మా న్యాయమైన డిమాండ్స్ తీర్చే వరకు మేము ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నామండి.